డిస్ట్రిక్ట్ కోర్టులోని కాపీస్ట్, ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్ ఈ 3 పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో అందజేస్తాను. వీడియో చివరిదాకా చూడండి. అప్పుడు మీకు ఈ 3 జాబ్స్ మీద పూర్తి ఐడియా వస్తుంది. ముందుగా చెప్తున్నా, ఈ 3 జాబ్స్ కూడా చాలా తక్కువ ప్రెజర్ ఉన్న జాబ్స్, చాలా మంచి జాబ్స్. ఈ జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయంటే, ముందుగా కాపీస్ట్ తీసుకుందాం. కాపీస్ట్ ఆ పేరు క్లియర్గా అర్థం చేసుకుంటే, కాపీ ఎవరైతే కాపీస్ తీస్తారో వాళ్ళు కాపీస్ట్, ఎవరైతే కాపీ చేస్తారో వాళ్ళు కాపీస్ట్. ఒకప్పుడు ఈ కాపీస్ట్ ఏం చేస్తారంటే, కోర్టులోని ఫైల్స్ ఉంటాయి కదా, ఎవరైతే అడ్వకేట్స్ మాకు ఫైల్స్ కావాలని రిక్వెస్ట్ పెడతారో కోర్టుకి, ఆ జడ్జిమెంట్ కాపీలు కావాలని రిక్వెస్ట్ పెడతారో, ఒకప్పుడు ఈ కాపీస్ట్ అనేవారు జడ్జిమెంట్ ని టైప్ చేసి ట్రూ కాపీస్ ని పార్టీస్కి అందజేసేవారు. టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు కాపీస్ట్ వర్క్ ఏంటంటే, ఆ కాపీస్ ఏవైతే జడ్జిమెంట్ కాపీస్ కోర్టు కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్వకేట్ రిక్వెస్ట్ మేరకు దానిని జిరాక్స్ తీసి అందజేస్తారు. సో కాపీస్ట్ వర్క్ వచ్చేసి కోర్టులో కోర్టులో ఫైల్స్ ఏవవుతున్నాయి వాటిని కాపీలుగా మార్చి జిరాక్స్ తీసి పార్టీస్కి అందజేయడమే కాపీస్ట్ పని. సో కాపీస్ట్ వర్క్ జిరాక్స్ తీయడమేనా అంటే కాదు. కాపీస్ట్ కి టైపింగ్ ఎగ్జామ్ పెట్టారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చేసే పని టైపింగ్ కాబట్టి. ఈ కాపీస్ట్ ని కోర్టు వారు టైపిస్ట్ గా కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తారు. కాపీస్ట్ అనేది చాలా మంచి పోస్ట్. దీంట్లోనే బెనిఫిట్స్ అని చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినర్ కాపీస్ట్ ఇద్దరు కలిసి ఉన్న ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. అంటే కోర్టులోని ఒక సెక్షన్ లో వర్క్ చేస్తారు ఇద్దరు. ఆ సెక్షన్ పేరే కాపీస్ట్ సెక్షన్. ఈ సెక్షన్ లో కాపీస్టులు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ జిరాక్స్ చేసిన ఫైల్స్ ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా వెరిఫై చేసి వాటి మీద సిగ్నేచర్ చేసి వాటిని అందజేసే వారే ఎగ్జామినర్. పేరు చూడండి, ఎగ్జామినర్. హూ ఎగ్జామిన్స్ ఈజ్ ఎగ్జామినర్. ఆ కాపీస్ట్ తీసిన ఫైల్స్ ని ఎగ్జామిన్ చేసేవారే ఎగ్జామినర్. అండ్ ఈ ఎగ్జామినర్ వర్క్ ఏంటంటే సింపుల్ గా జిరాక్స్ కాపీస్ వెరిఫై చేసి ట్రూ కాపీ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ రెండు ఒకలా ఉన్నాయి చూసుకొని సంతకం పెట్టడమే ఈ యొక్క ఎగ్జామినర్ యొక్క వర్క్. ఇది కూడా చాలా మంచి పోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ పోస్ట్. టైపిస్ట్ పోస్ట్ అంటే మీకు అందరికి తెలిసిందే టైపిస్ట్ ఎక్కడెక్కడ ఉంటారంటే కోర్టులోని గౌరవ జడ్జి గారి పక్కన బెంచ్ టైపింగ్ చేస్తారు. మీరు సినిమాల్లో వీడియో చూసుంటారు. అండ్ కోర్టులో సంబంధించి ప్రతి సెక్షన్ లోనే ఏవైతే ఫైల్స్ ఆన్లైన్ చేయాలో ఆ వర్క్ అంతా టైపిస్ట్ చేస్తారు. టైపిస్ట్ కున్న ఒక అదనపు బాధ్యత ఏంటంటే స్టేట్మెంట్స్ అవి ఎంటర్ చేయడం అనేది ఒక అదనపు బాధ్యత. అండ్ మీకు నేను చెప్తాను ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 3 జాబ్స్ కూడా ప్రెజర్లు అనేవి చాలా తక్కువ ఉన్న జాబ్స్. ఎందుకంటే ఇందులో రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ. కాపీస్ట్ జిరాక్స్ తీస్తాడు, ఎగ్జామినర్ వెరిఫై చేస్తాడు. రెండు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫై చేసి చేస్తారు. టైపిస్ట్ అనేవారు ఏదైతే మనం చెప్తారో, ఏదైతే గౌరవ జడ్జి గారు చెప్తారో వాటిని టైప్ చేస్తుంటారు. కానీ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా ప్రెజర్ లేకుండా జాబ్ చేయాలంటే మైండ్ అనేది కొంచెం జాగ్రత్తగా అప్లై చేసి చేయాలి. ఎందుకంటే టైపిస్ట్ అనేవారు వేరే ఆలోచిస్తూ టైప్ చేస్తే మిస్టేక్స్ వస్తాయి, ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఎగ్జామినర్ అనేవాళ్ళు, కాపీస్ట్ అనేవాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే కనుక వాళ్ళు కోర్టు నుంచి రికార్డ్స్ ఇస్తారు. ఆ రికార్డ్స్ మళ్ళీ కోర్టుకి సేఫ్ గా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ హ్యాండ్ ఓవర్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది పూర్తిగా కాపీస్ట్ అండ్ ఎగ్జామినర్ మీద ఉంటుంది. కాబట్టి 2 జాబ్స్ కూడా ఎంత ప్రెజర్ తక్కువ ఉన్న పోస్టులో అంతే జాగ్రత్తగా చేసుకోవాల్సిన పోస్టులు. నా ఉద్దేశంలో కాపీస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్ ఈ 3 పోస్టులు కోర్టులో ప్రెజర్ తక్కువ ఉండి అండ్ మంచి పీస్ఫుల్ గా చేసుకోగలిగిన జాబ్స్. ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుందంటే, కాపీస్ట్ అనేవారు ఎగ్జామినర్ అవుతారు ప్రమోషన్ ఛానల్లో, టైపిస్ట్ ఎగ్జామినర్ అనేవారు జూనియర్ అసిస్టెంట్ అవుతారు. అండ్ ఏదైతే ఈ టైపిస్ట్ అనే ఉన్నారో ఈ టైపిస్ట్ అనేవారు నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కి ఎలిజిబుల్ ఉంటారు. గుర్తుపెట్టుకుని టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఈ ముగ్గురు కూడా ఒకటే క్యాడర్ పోస్టులు. దాని తర్వాత క్యాడర్ పోస్ట్ ఎగ్జామినర్, దాని తర్వాత క్యాడర్ పోస్ట్ వచ్చేసి కాపీస్ట్ క్యాడర్. సో నెక్స్ట్ మీకు వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.